ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఆగస్టు 26 మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం భారమైన ఒక బంధం సులువు కాబోతుంది. అయితే భారమైన ఏ బంధం ఏ విధంగా మీకు సులువు కాబోతుంది, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, మిగిలిన అంశాలు కుంభరాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు స్వయం కృషితో నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పనికి ఎవరు సమర్థులు చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధాలు అనుబంధాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి. నిరాశ నికృతిలో కూలుకుపోయిన సమయంలో కూడా వీరికి వీరే నచ్చ చెప్పుకుంటారు. వీరికి వీరే మోటివేషన్ చేసుకొని వీరు ఆ యొక్క డిప్రెషన్ నుండి, నిరాశ నుండి బయటికి వస్తారు. అంటే వీరికి ఒకరి యొక్క ప్రోత్సాహం అవసరం లేదు, ఒకరి యొక్క ఓదార్పు అవసరం లేదు. కాస్త సమయం పడుతుందేమో కానీ ఖచ్చితంగా డిప్రెషన్ నుండి బయటికి వస్తారు, నిరాశ నిష్ఠుల నుండి బయటికి వస్తారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. అలాగే బంధువులపై కూడా అమితమైన ప్రేమానురాగాలు వీరు పెంచుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీరు నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే బంధాలు అనుబంధాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బంధాలు అనుబంధాలకి ప్రాధాన్యతను ఇచ్చి కొన్ని సందర్భాల్లో వీరు మోసపోయే ప్రమాదాలను కూడా చూస్తారు. అయినప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం పొరపాటును సరిదిద్దుకోలేకపోతారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల ద్వారా మోసపోయినా సరే మళ్ళీ తిరిగి గుడ్డిగా మనుషులను నమ్మేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగానే జీవితంలో చాలా రకాల నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా ఈ కారణంగా వీరికి తగాదాలు వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం భవిష్యత్తులో వీరికి మంచి ఫలితాలను అనుగ్రహిస్తాయి. అలాగే జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో వీరు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఒక సమస్యను ఎదుర్కొన్నట్లయితే, అంటే ఒక వ్యక్తి వల్ల, అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారిని భరించడం మీకు చాలా భారంగా అనిపిస్తుంది. అంటే వారిని భరించలేము అనే ఒక భావనలోకి మీరు వచ్చేసారు. ఆ బంధం మీకు చాలా భారంగా అనిపిస్తుంది. వారితో కలిసి ఉండలేకపోతున్నారు, కానీ వారితో విడిపోను లేకపోతున్నారు. అంటే మీ యొక్క మనస్తత్వం కారణంగా కావచ్చు, పరిస్థితుల కారణంగా కావచ్చు, వారితో బంధం మీకు చాలా భారంగా అనిపించినటువంటి ఆ యొక్క బంధాన్ని వదులుకోలేకపోతున్నారు. భార్య భర్తలు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారితో బంధం అనేది మీకు చాలా భారంగా అనిపిస్తుంది. వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మీరు చాలా మానసికంగా
కురుంగిపోయి ఉన్నారు. అనేక రకాల సమస్యలు కూడా వారి మూలంగా మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఆ యొక్క సమస్యలకు పరిష్కారం అయితే ఈరోజు దొరకబోతుంది. అంటే వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కావచ్చు. ఏ విషయంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో ఆ విషయం కేవలం అపార్థమే అని వారు మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు, రియలైజ్ కావచ్చు. ఈ విధంగా భారమైనటువంటి ఒక బంధం సులువు కాబోతుంది. తోబుట్టువులు, జీవిత భాగస్వామి, సంతానం, తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితులు లేదా బంధువులు, ఇలా ఎవరైనా సరే ఏ బంధం అయితే మీకు భారంగా అనిపిస్తూ ఇన్ని రోజుల నుండి మానసికంగా కృంగపోతున్నారో ఆ బంధం ఈరోజు మీకు చాలా సులువుగా అనిపిస్తుంది. భారమైనటువంటి ఈ బంధం సులువు కాబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ బంధం మీరు వదులుకోలేకపోతున్నారు. అలాగని వారితో కలిసి ఉండలేకపోతున్నారు. అటువంటి వ్యక్తిని మీరు దూరం చేసుకోలేకపోయినటువంటి అనవసరమైన లేకుండానే ఈ మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి, పరిస్థితులు చక్కబడతాయి, ఒకరిని ఇంకొకరి పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు. ఈ విధంగా భారమైనటువంటి బంధం సులువు కాబోతుంది. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఇంట్లో ఉన్నవారైనా సరే లేదా బయటికి వెళ్ళేవారైనా సరే, వ్యక్తులైనా సరే, ఫోన్ కాల్లో కానీ ప్రత్యేకంగా కానీ అంటే పరోక్షపరంగా కానీ ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారి మూలంగా మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. అంటే మార్పు ఏ విధంగా వస్తుందో తెలియదు, కానీ పరోక్షపకంగా కానీ మీ యొక్క లైఫ్లోకి ఆ మార్పు రావడానికి మీ యొక్క జీవితంలోకి వచ్చినటువంటి ఆ నూతన వ్యక్తి యొక్క కారణంగా అని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో అధిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయిన ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు నిరాశ నికృతిలో ఉన్నట్లయితే ఆ అప్పుల ఊబి నుండి బయటకి రావడానికి భగవంతుడు చక్కటి మార్గాన్ని అయితే మీకు చూపించబోతున్నాడు. అలాగే ఒక ఆలోచన మీకు వస్తుంది. ఆలోచనను బట్టి మీ నిర్ణయం తీసుకుంటారు. దానికి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో ఏదైనా పని మొదలు పెట్టాలనుకుని ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే కూడా ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీకు ఉన్నటువంటి అవగాహనలు తొలగిపోతాయి. ఖచ్చితంగా ఆ పని మొదలు పెట్టగలుగుతారు. మీకు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా అన్వేషించగలుగుతారు. మీ యొక్క తల్లిదండ్రుల్లో ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో మీరు గత కొద్ది కాలంగా బాధపడుతున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. అంటే వారికి ఆ యొక్క సమస్య తగ్గిపోవడం కానీ లేదా ఆ సమస్యను తగ్గించుకోవడానికి చికిత్సకు సంబంధించిన ఒక మంచి గైడెన్స్ దొరకడం కానీ, అంటే మంచి వైద్యుడు కానీ లేదా మంచి వైద్యం గురించి ఒక అడ్రస్ దొరకడం కానీ, ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక ఊహించని సంఘటన జరగబోతుంది. అలాగే కుంభరాశి వారు భార్యాభర్తలతో విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్ల వ్యక్తులు కూడా కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు లాభసాటి ఫలితాలు వ్యాపారస్తులకు దొరకబోతున్నాయి. ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం లభించడమే మాత్రమే కాదు, పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి. చాలా కాలంగా మీరు పని చేస్తున్నారు, పని విషయంలో చాలా ఇబ్బందులుగా ఉన్నాయి, చాలా శ్రమ పడుతున్నారు, కానీ మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని నిరాశలో ఉన్నారు. అటువంటి వ్యక్తుల యొక్క శ్రమను ఈరోజు మీ యొక్క పై అధికారులతో పాటు మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో
ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తారని చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని కొన్ని పరిణామాలు ఉండబోతున్నాయి. కానీ ముఖ్యంగా భారమైనటువంటి ఒక బంధం సులువు కాబోతుందని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవానుని ఆరాధించండి. కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కాబట్టి నిత్యం శని భగవానుడి ఆరాధించండి. శని శ్లోకం పారాయణం చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలు కానీ వస్తువులు కానీ ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానం ఇవ్వండి. శుభకరమైన ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. దాని ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అధిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం ఇవ్వండి. అవును, దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.